నేను క్రీస్తు కొరకు మన ప్రభువును రక్షకుడునైన యేసయ్య నామములో మీకందరికీ వందనాలు, శుభములు. ప్రయాణం సులభమైనది అని దేవుడు ఎప్పుడూ చెప్పలేదు, కానీ గమ్యము యోగ్యమైనది అని చెప్పాడు అంటూ మార్క్స్ లుకాడో అనే ఒక దైవజనుడు చెప్పినటువంటి శ్రేష్టమైన మాట ఇది. మనం మత్తయి సువార్తలో 7వ అధ్యాయము 13-14 వచనాలు గనక మనం గమనించినట్లయితే, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించువారు అనేకులు. జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమునై ఉన్నది, దాన్ని కనుగొని వారు. ఇక్కడ మనం గమనించినట్లయితే, సాధారణంగా ఒక వ్యాపారి తన వస్తువులు అమ్మడం విషయంలో కానీ, లేక తన గురించి చెప్పుకునేటప్పుడు చాలా గొప్పగా చెప్పుకొని ఎదుటి వారికి అది సులువు అని అనిపించాలన్న రీతిలో ఉంటుందన్నమాట. ఇప్పుడు చాలామంది పాస్టర్లు కానీ, కొన్ని సంఘాలు కానీ ఈ ఇరుకు అనే మాట చెప్పకుండా, కష్టమైన మార్గం అని చెప్పకుండా, చాలా సులువుగా ఉంటుంది, చాలా బాగుంటుంది, మీకు పెళ్ళిళ్ళు అవుతాయి, మీ పిల్లలు పుడతారు, లేకపోతే మీరు ఇల్లు కట్టుకుంటారు, ఇహలోక సంబంధమైన సంపదను గురించి అట్రాక్టివ్గా ఉండేటట్లుగా ప్రసంగాలు ఉంటున్నాయి. యేసు ప్రభు వారు మాత్రం అట్లా చేయలేదు. ఆయన దగ్గరికి ప్రజలు వస్తున్నారు, వచ్చిన వారికి వాస్తవాన్ని చెప్పాడు. శిష్యులకు కానీ ప్రజలకు కానీ వాస్తవం చెప్పాడు. ఇప్పుడు వాస్తవం చెప్పట్లా, వాస్తవం చెప్పకూడదని ఆయన చెప్పలే, కానీ ఇది సొంతంగా కృత్రిమంగా కల్పిస్తున్నారు. ప్రజాకర్షణ కోసం ప్రయత్నాలు ఎక్కువ జరుగుతున్నాయి. అది సంఘానికి ఏమాత్రం కూడా మంచిది కాదు. సంఘం విస్తరించడం గొప్ప కాదు, సంఘం నమ్మకంగా ఉండటం, ఇరుకు ద్వారములో ప్రవేశించడానికి పోరాటం అనేటువంటిది ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. చాలామంది సంఘం విస్తరించడం గొప్ప అని భావిస్తూ ఉంటారు. సంఘం విస్తరించడం మంచిదే, కానీ ఒక విషయం తెలుసుకోవాలి, సంఘం కష్టాల్లో నిలబడేటట్లుగా, శోధనలలో, శ్రమలలో, అగ్ని వంటి శ్రమలలో నిలబడటం నేర్చుకునేటట్లుగా ఉండాలి సంఘం. అలా జరగటం లేదు ఇప్పుడు. అది చాలా 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 బాధాకరమైనటువంటి విషయం. ఆయన చెప్పేశారు, ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు ద్వారము వెడల్పును, ఆ దారి విశాలమునై ఉన్నదని క్లియర్గా చెప్పేశారు. అందుకని మంచి భక్తి, మనం స్ట్రాంగ్గా శ్రమల్లో నిలబడే భక్తిని చేయాలని ప్రభు కోరుతున్నారు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్.